భరిస్తాం, ఈ కష్టాలు భరిస్తాం, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం. కానీ చేసిన ప్రతి తప్పుకి ఈ రోజు ఏదైతే చుట్టూ వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. గాడ్ ఈస్ ద సుప్రీం, నేచర్ ఈస్ ద సుప్రీం. ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మనసావాచకరమైన మరలా చెప్తున్నా, ఏ తప్పు చేయను నేను, ఏ సంబంధం లేని నేను, ఏ రోజు లిక్కర్ పోలేను నేను. ఈ రోజు లిక్కర్ కేసులో ఇరికి జైలుకి పంపించారు. ఆరోగ్యం వెనుముకు నొప్పితో బాధపడుతున్నా. సరే అది ఓకే, అంతకన్నా పెద్ద బాధ తప్పుడు కేసులు ఇరికించడం. మరలా చెప్తున్నా, చుట్టూ తప్పులు చేస్తాను, ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తాను. అట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పుడు అన్యాయంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మంచిది కాదు. మీకు న్యాయం ఉంటే చెప్పని చెప్పి మీకు గుండె మీద చేసుకుని చెప్పండి, నాకు లెక్కలతో సంబంధం ఉండాలి. లెక్కలతో సంబంధం ఒక్క చిట్టు అధికారి మనస్సాక్షి అడగమని చెప్పండి, నాకు లెక్కలు ఇన్వాల్వ్ అయ్యాను. నేను భగవంతుడి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, భగవంతుడి మీద నమ్మే దేవుడి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ ఉన్న నన్ను జైలుకి పంపారు. వందలాది మంది బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా. ఒక వేద విద్య అందిస్తున్న నేను లిక్కర్ జోలికి వెళ్లితే వేద పాఠశాల నడిపే అర్హత నాకు ఉంటుందా? ఆ క్షణమే అర్హత కోల్పోతా. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు. లిక్కర్ జోలిగా జీవితంలో వెళ్ళను కూడా. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా, అది సంతోషం కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉన్నానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నానో దాంట్లో నేను జైలుకి పంపించడం వల్ల కేసు పెట్టినందుకు నాకు బాధ లేదు, జైలుకి పంపినందుకు బాధ లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం, జరుగుతాయి కూడా, ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్ గా భయపడే లెక్కర్లో నేను జైలుకి పంపారు. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. ఈ రోజు అధికారం ఉందని, పెన్ను ఉందని మీకు నచ్చినట్టు రాయొచ్చు, కానీ చివరిలో భగవంతుడు అనే వ్యక్తి అన్ని గమనిస్తారు. భగవంతుడు ఇచ్చే శిక్షలో నుంచి మీరెవరు తప్పించుకోలేరనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, గుర్తించాలి. ఏం చేస్తా కానీ ఏం చేస్తా, నువ్వు లేపేసి చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్. గౌరవించా, ఎంతో మంది వ్యక్తులు చూసా. ఇంత మునుపు మీరు చూసి తీవ్రవాదుల పైన పోరాడా, ముఠా నాయకుల పైన పోరాడా, కమ్యూనల్ వైలెన్స్ తెచ్చే వాళ్ళ పైన పోరాడా, పేదవాళ్ల ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను చేశా. ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు. ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయమంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా సహకరిస్తే నేను కోరుకునేది ఒకటే, మనది ప్రజల మేలు కోరే ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, మంది సమిక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. P4తో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తో సమానత్వం తీసుకొచ్చే ప్రభుత్వం ఇది.